ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కోటి సంతకాల ప్రజా ఉద్యమం నిర్వహిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇప్పటికే గ్రామ స్థాయిలో ఏదైతే ముక్త కంఠంతో ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ సంతకాలు చేశారో అవి ఇప్పటికే నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు వచ్చేసాయి. వాటిని కంప్యూటీకరణ చేస్తున్నారు. మనం ఇప్పుడు మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్నాం. సార్, ఎంతవరకు వచ్చినాయి? ప్రజలు ఏమంటున్నారు? ఏంటో సార్ సంగతి? మీరు టోటల్గా ఒక 80,000 వరకు సంతకాల సేకరణకు అన్నీ పంపించున్నాం. దాంట్లో భాగంగా ఇప్పటికీ రమారమి ఒక 50,000 పైచీలకు వచ్చాయి. వాటికి కంప్యూటరైజ్ చేస్తున్నారు పిల్లలు. అది జరుగుతుంది బిజీగా. ఇప్పుడు స్పందన అంటారా, ఈ కూటమి ప్రభుత్వానికి పతనం అనేది ఈ కోటి సంతకాల కార్యక్రమం నుంచే ప్రారంభమైంది అనేది చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే, గ్రామంలోకి వెళ్తున్నాం. 42 గ్రామాలు మా కాన్స్టిట్యున్సీలో ఉన్న 55 వార్డులు, మున్సిపల్ వార్డులో 55 వార్డులు అన్నింటిలో కూడా మేము తిరిగాం. స్పందన మాత్రం ప్రజల్లో ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలా. ఎవ్రీ కామన్ మ్యాన్ దే ఆర్ ఫీలింగ్, అరే రేపటి నుంచి మనకి గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే మన బతుకులేంటి. ఇంకొంచెం చదువుకున్న వాళ్ళు అయితే, ఓహో మరి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ అయితే మనకి సీట్లలో కొద్ది శాతం మన రిజర్వేషన్లు మనకు ఉన్నాయి కదా, అవి కోల్పోతున్నామే అనే లెక్కన ప్రతి వాళ్ళు కూడా ప్రతి చోట మీ ఊహించిన స్పందన వచ్చింది. దీన్ని బట్టే చెప్తున్నాను నేను, ఇది కూటమి ప్రభుత్వం పతనానికి ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమమే అని నా అభిప్రాయం. సుదీర్ఘం రాజకీయాల్లో ఉన్నారు. ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇలాంటి చర్యలకు ఏ ప్రభుత్వం అయినా పాల్పడిందా? ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తీసుకురావటం, వాటిని అమ్మకానికి పెట్టడం ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా చూసారా మీరు? ఎక్కడ చూడలే. ఆ మధ్య ఏదో ట్రయల్స్ జరిగినాయి వేరే రాష్ట్రంలో, ఫెయిల్ అయింది. దే స్టాప్డ్ ఇట్. ప్రైవేటు పరం చేసి ప్రైవేట్ ఆర్గనైజేషన్ ద్వారా నడిపించే విధానం వేరే రాష్ట్రంలో స్టార్ట్ అయ్యి వాళ్ళు ఫెయిల్ అయ్యి ఆపేశారు. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే, ఆయన చెప్పినవి మాత్రం ఎప్పుడు చేయరు. చేయని విషయాలు మాత్రం, చెప్పని విషయాలు మాత్రం బ్రహ్మాండంగా ఎక్కడెక్కడ ఏవేవో చేస్తుంటారు. అవి ఎవరికి అర్థం కాదు, ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు. చెప్పినవి మాత్రం చేయడాయన. అసలు ఇవాళ ఎక్కడైనా మీరు చరిత్రలో తీసుకుంటే, భారతదేశ చరిత్రలో అసలు ఫీజు రియంబర్స్మెంట్ అనే కార్యక్రమం చదువుకునే పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి, పేదవాళ్ళకి ఒక టార్గెట్ ఏంటంటే కులం మతాలు కూడా కాదు. మా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టింది ఆర్థికంగా వెనకబడిన ప్రతి వాళ్లకు లాభం కలిగే కార్యక్రమం ఫీజు రియంబర్స్మెంట్. ఎంత రివల్యూషనరీ సిస్టమ్ అండి. భారతదేశంలో ఎక్కడ చేశారండి అది? లేదే. అట్లాగే ఆరోగ్యశ్రీ ఎట్లా పుట్టిందో, ఎంత బ్రహ్మాండంగా ఇవాళ అప్పట్లో అనేవాడు ఆయన, ఒక సామాన్యుడు పోయి కార్పొరేట్ హాస్పిటల్కి మీరు ధైర్యంగా వెళ్ళి మీరు కావాల్సినవన్నీ చేయించుకోవచ్చు ఉచితంగా అని. మరి అట్లాగే రైతులు కూడా ఉచిత కరెంట్ ఇచ్చింది ఆయనే. దాని తర్వాత వచ్చిన మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో ఇవన్నీ చూశారు. చూసిన తర్వాత ఇంత బ్రహ్మాండంగా మా నాన్నగారు చేశారు కదా కార్యక్రమాలు, నేను ఇంకొక 2 అడుగులు ముందుకేస్తా కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్లో కాలేజీ వాళ్ళు ఎంత అంటే అంత మళ్ళీ పాకెట్ మనీ కూడా ఇవ్వటం మొదలుపెట్టారు. రైతులు కూడా ఉచిత కరెంట్ ఇచ్చారు. మళ్ళీ రైతులకు కూడా సంవత్సరానికి రమారమి 20,000 రూపాయల వరకు వేశారు. పంటల బీమా చేశారు. పంటల రైతు గిట్టుబాటు ధరలు చేశారు. రైతుని ఎన్ని రకాలుగా ఆదుకున్నాడండి ఆయన. అట్లాగే మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీలు భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ప్రారంభించారా? ప్రారంభించి 2 సంవత్సరాలు కరోనాకు పోయినా మిగతా 3 ఏళ్లలో 5 కాలేజీలు రెడీ అయ్యి నడుస్తున్నాయి. ఇంకో 2 కాలేజీలు స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈయన వచ్చాడు,
అమ్మో గవర్నమెంట్ నడపలేదు, ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసుకుంటా, ఈయన చరిత్ర అంతా అమ్మడమేగా. అంతకుముందు మనం ఉమ్మడి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈయన చేసిందంటే హైదరాబాద్లో ఎన్ని అమ్మాడండి? నిజాం షుగరు, ప్రాగా టూల్స్, పెద్ద పెద్ద గవర్నమెంట్ ద్వారా నడిచే ఇండస్ట్రీస్ అన్నీ అమ్మేశారు కదా ఈయన. కారు చౌక ఉదాహరణ కూడా చెబుతా. ఆ నిజాం షుగర్స్ని 160 కోట్లకో ఎంతో అమ్మారు ఈయన ఒక రాజుగారికి, పెద్ద రాజుగారికి. ఆయన స్క్రాప్ అమ్ముకుంటేనే 480 కోట్లు వచ్చాయట సార్. ఇంకా ఆ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీకి 3000 పైచులకు ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ ఉంది. అది అమ్మితే ఎన్ని వేల కోట్లు వస్తుందండి? ఇదే మీరు చేసేది, ఇదే. రేపు మా ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రైవేటు కాలేజీలని వీళ్ళందరికీ ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేసి పేద మధ్యతరగతి పై చదువులకు ఎక్కువగా చదివించుకోవడానికి డబ్బు లేని వాళ్ళు, ఈ కార్పొరేట్ వ్యవస్థ విద్యా విధానాన్ని నాశనం చేసిన ఈ కార్పొరేట్ వ్యవస్థని ప్రోత్సహించేదానికి కాదా మీరు చేస్తున్నది? ఇది సామాన్య మనుషులు బతకడానికి లేదండి? వాళ్ళు చదువుకోవడానికి లేదా? ఏ ప్రభుత్వం అయినా విద్యని వైద్యాన్ని సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చిన వాడి మహానుభావుడు. ఆ మహానుభావుడు కోటాలకి చెందుతారు మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ. దానికి మీరు తోట్లు పొడుస్తున్నారు. దానికి నిరసనగానే వ్యతిరేకంగా ఇవాళ కోటి సంతకాల స్పందన చూస్తుంటే రాష్ట్రం మొత్తం మీద కూడా కూటమి ప్రభుత్వానికి ఆఖరి గడియలు దగ్గర పడుతున్నాయని సంకేతం తెలియజేస్తుంది. ఖచ్చితంగా వేమారెడ్డి చెప్తున్నారు, గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలంతా ముక్త కంఠంతో ఏదైతే ఈ ప్రైవేటీకరణ చేయటాన్ని వ్యతిరేకిస్తున్నారు. పేద ప్రజలు, గ్రామస్తులు, గ్రామాల్లో ఉన్నవారు పెట్టిన సంతకమే ఈ కూటమి ప్రభుత్వం పతనం అయిపోతుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామన్ నవీన్తో అశోక్, సాక్షి టీవీ, మంగళగిరి.